స్వాగతం TDM 24 న్యూస్ కు. డిజిటల్ మీడియా వారికి అలాగే సోషల్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్పిఎస్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మండల కృష్ణమారావు గారు మాట్లాడతారు. దళిత క్రైస్తవుల అంశం ఇచ్చిన తీర్పు మీద దేశంలో సీరియస్గా చర్చ జరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. దాని మీద ఎంఆర్పిఎస్ అభిప్రాయాన్ని నిర్దిష్టంగా చెప్పడం కోసం కొంత టైం తీసుకొని కొన్ని విషయాలు అధ్యయనం చేసినాకనే సమాజం ముందుకు రావాలి. ఏది న్యాయం అయితే ఆ న్యాయం వైపు నిలబడాలి, ఏది ధర్మం అయితే ఆ ధర్మం వైపు నిలబడాలి. దాన్ని అడ్డుకునే శక్తులు ఏ రూపంగా ఉన్నా ఎవరో ఏ పేరుతో ఉన్నా వాటికి తలొగ్గకుండానే ముందుకు సాగాలని ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాకనే ప్రెస్ మీట్ పెడుతున్నాను. దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. మీ సహకారం కోరుతున్నాను ప్లీజ్. వాటికి మీకు అవసరమైన దాన్ని మీరు ఎట్లా సమాజం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. దయచేసి అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నాను. సహకరించాలి. క్రైస్తవ మతం పుచ్చుకుంటే వాళ్ళ ఎస్సీ హోదా రద్దే అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆ తీర్పుపై నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అందుకు బలమైన నిరసన కూడా నేను తెలియజేస్తాను. క్రైస్తవ మతంలోకి దళితులు మారితే రద్దు అనే తీర్పును మేము ఖండిస్తున్నాం. దానిపై బలమైన నిరసన కూడా వ్యక్తం చేస్తాం. 1950 నాడు వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను బేస్ చేసుకున్నట్టుగా ఆ తీర్పు చెప్తున్నది. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులే వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఆ ఉత్తర్వులే రాజ్యాంగ విరుద్ధం. ఆ ఉత్తర్వులు వివక్షతో కూడిన ఉత్తర్వులు. ఈ రెండు తప్పే. దళితులు క్రైస్తవులకు మారితే రద్దు కావాల్సింది ఎస్సీ హోదా కాదు. ఈ పార్లమెంటుకు చిత్తశుద్ధి ఉంటే, న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే, లేదా ఉత్తర్వులు ఇచ్చే రాష్ట్రపతులకు చిత్తశుద్ధి ఉంటే రద్దు చేయాల్సింది కుల వ్యవస్థనే. కుల వ్యవస్థను రద్దు చేయండి. కుల వ్యవస్థ కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు తీసుకొని మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. కుల వ్యవస్థను రద్దు చేసే చర్యలు ఎవరు తీసుకున్నా, ఏ పార్టీ, ఏ సంఘం, ఏ సంస్థ తీసుకున్నా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. అందువల్ల దళితులు క్రైస్తవులు మారితే సుప్రీంకోర్టు ఎస్సీ హోదా రద్దు చేయడానికి తీర్పిచ్చేదేమో కానీ మేము కోరుతున్నది కుల వ్యవస్థని రద్దు చేయమని మేము కోరుతున్నాం. ఆ కుల వ్యవస్థను రద్దు చేయడానికి ఎవరు ముందుకు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేస్తాం, వాళ్ళకి అండగా నిలబడతాం. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులు దళితులని. ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులు దళితులని. పశువుల కంటే హీనంగా చూడబడ్డది ఈ దేశంలో కుల వ్యవస్థలో దళితులే. పౌరులకు ఉండబడే హక్కులు, స్వేచ్ఛ లేని దళితులకే. కాబట్టి కుల వ్యవస్థ బాధితులం కాబట్టి, కుల వ్యవస్థలో ఎక్కువ బాధితులు కాబట్టి, కుల వ్యవస్థలో బ్రాహ్మణేతర వర్గాలన్నీ బాధితులే. అయితే ఒక్కొక్క వర్గం మీద, ఒక్కొక్క కులం మీద కొంత మేరకు వివక్షత ఉంటుంది.
ఏ రెండు కులాల మధ్యలో సాంఘిక సామరస్యత సమానత్వం లేదు. కానీ అన్ని కులాల మీద ఆధిపత్యం గౌరవం పొందుతున్నది బ్రాహ్మణ వ్యవస్థ. వ్యవస్థలో అత్యంత పీడిత వర్గం ఎవరు, అత్యంత వివక్ష గురవుతున్నది ఎవరు, అత్యంత బాధితులు ఎవరు? పశువుల కంటే హీనంగా ఈ దేశంలో ఏ ఏ వ్యవస్థలో చూడబడ్డం దళితులు, కుల వ్యవస్థలు. అంటే ఈ దేశ కుల వ్యవస్థలో అత్యంత బాధితులం దళితులం కనుక ఆ దళిత బాధితుల వర్గం నుంచి మేము మాట్లాడుతున్నాం. కుల వ్యవస్థను రద్దు చేయండి. ఎస్సీ హోదా కాదు, ఏ పార్టీ సమర్థిస్తుందో బహిరంగపరచమనండి. అస్పృశ్యత అనేది ఏ వ్యవస్థ నుంచి వచ్చిందో రాజకీయ పార్టీలు బహిరంగపరచాలి. ఈ ప్రపంచంలో ఎక్కడ లేని అస్పృశ్యత ఈ దేశంలో ఏ వ్యవస్థ ద్వారా వచ్చిందో బహిరంగపరచాలి. కుల వ్యవస్థను సమర్థించడం అంటే కుల వ్యవస్థను సమర్థించడం, కుల వ్యవస్థను వ్యతిరేకించడం, కుల వ్యవస్థను వ్యతిరేకించడం అంటే సమానత్వాన్ని కోరుకున్నోళ్ళు. సమానత్వాన్ని ఈ దేశంలో కోరుకునే వాళ్ళు కుల వ్యవస్థ రద్దు కోరుకుంటారు. అసమానతలు ఉండాలని కోరుకునే వాళ్ళు కులాన్ని కోరుకుంటారు, ఉండాలని కోరుకుంటారు. ఈ ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎవరో బహిరంగ రావాలి. కుల వ్యవస్థ రద్దు కోరుకునే వాళ్ళు ఎవరో బహిరంగ రావాలి. అది సంస్థలైనా వ్యక్తులైనా రాజకీయ పార్టీలైనా ఎవరైనా ఈ విషయంలో బహిరంగ రావాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంత మాట మాట్లాడడానికి కారణం ఏంటంటే ఏ తీర్పు అయితే సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందో, ఒకనాడు సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన మన తెలుగు ప్రముఖుడు మాజీ చీఫ్ జస్టిస్ కోకా సుబ్బారావు, ఈ తెలుగు నేల మీద అంబేద్కర్ గురించి, అంబేద్కర్ భావజాలం గురించి పరిచయం చేసిన మొదటి పుస్తకం డాక్టర్ ఎల్లూరి రాసింది. ఇప్పటి కాదు, 6 దశాబ్దాల క్రితం వచ్చింది, ఇప్పటి కాదు. దానికి ముందు మాట రాసింది అప్పుడే. నేను ఇప్పుడు మీకు చూపెడుతున్న పుస్తకం ఈ రోజు రాసుకున్నది కాదు. ఇప్పుడు ఆ మేధావి కోక సుబ్బారావు అనేటైనా అమాయకుడు కాదు, నిరక్షరాస్యుడు కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పై హోదాలో ఉన్న వ్యక్తి అతను. చీఫ్ జస్టిస్ గా పనిచేసిన వ్యక్తి ఈ దేశ కుల వ్యవస్థ గురించి రాస్తూ ముందు మాట డాక్టర్ అంబేద్కర్ జీవితాన్ని గుర్తు చేసుకున్నాం. ఆయన మన తెలుగు ప్రముఖుడే, ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి వెలమ. ఆయన ఏం మాట్లాడిందో చదివినిపిస్తా. హిందూ మతానికి కులతత్వం ఒక వినాశ హేతువు. కులతత్వానికి రాజ్యాంగ చట్టంలో ఎలాంటి ప్రసక్తి లేకపోయినా అది ఏదో ఒక రూపంలో తాండవిస్తూనే ఉంది. చట్టం, సంఘ సంస్కరణ అనేవి రెండు కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. కుల వ్యవస్థ పాటించదని చట్టం చెప్తున్నది, కానీ కుల వ్యవస్థ పాటించదని ప్రధానంగా రాజకీయ పార్టీలు, వ్యవస్థ నడిపే సంస్థలు బలంగా ముందుకు రావట్లేదు, దళితులు తప్ప. అందులో గొప్ప మాట రాశారు. చట్టం, సంఘ సంస్కరణ అనేది రెండు కులతత్వ నిర్మూలనోద్యమంలో కలిసి పనిచేయాల్సింది. అట్లా పనిచేయకుండా కుల నిర్మూలన జరగదు. అంతకంటే ముఖ్యంగా ఇంకో మాట చెప్తాడు. అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. అంతం కావాలంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యతకు కుల వ్యవస్థే మూల కారణం. ఇది నేను రాసింది కాదు. ఇప్పుడు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిల కంటే పెద్ద ఆయన చీఫ్ 1968 ఈ ముందు మాట రాశారు. మళ్ళీ చెప్తున్నా, అంటే కుల వ్యవస్థను కూకటి వేలతో కూల్చివేయాలి. ఎందుకంటే అస్పృశ్యత కుల వ్యవస్థనే కారణం. తొలగించాలంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగాలి. కాబట్టి కుల వ్యవస్థ రద్దు అంటే పోయేదేంది? కుల వ్యవస్థ ఉండాలని ఎవరు కోరుకుంటారు? బహిరంగ రావాలి. అస్పృశ్యతకు మూల కారణం కుల వ్యవస్థ. కుల వ్యవస్థ రద్దు కాకుండా శాశ్వతంగా
నిర్మూలన జరగదు. ఒక చట్టం మాత్రమే పరిమితం చేస్తే సంఘాలు పార్టీలు పట్టించుకోకపోతే యథావిధిగా కొనసాగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటప్పుడు ఆ మేధావి చెప్పిన మాటకు విలువనివ్వాలి కదా. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కదా. రెండో విషయం, మన దేశం ప్రపంచంలో గౌరవాన్ని పొందకపోవడానికి, మన దేశం బలహీనపడడానికి, మన దేశంలో ఉండబడే 140 కోట్ల మందిలో కేవలం భారతీయులమనే ఒక స్పృహ లేకపోవడానికి, కులమే కారణం కదా. ఇది ఈ దేశంలో ఒక మాయని మచ్చ కదా. భారతదేశానికి ఏ వస్త మాయని మచ్చ, భారతదేశానికి కుల వ్యవస్థ ఒక మాయని మచ్చ. అందుకు సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఈ దేశం బలహీనపడింది కుల వ్యవస్థ వల్ల. ఒకనాడు అఖండ భారత్లో ఉన్నాం. ఒకనాడు మనం అఖండ భారత్ అని చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడున్న భారతే అఖండ భారత్ కాదు కదా. పోనీ పాకిస్తాన్ కంటే ముందు పాకిస్తాన్ భారతదేశంలో భాగం ఉన్నప్పుడు కూడా అంతకుముందు అఖండ భారత్ అన్నాం కదా. అఖండ భారత్ లేదు కదా. మన నుంచి భారతదేశం అనే ఈ దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయింది కదా. విడిపోవడానికి ఆ విశ్వాసం సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది కావడమే కదా. మరి ఆ విశ్వాసంలోకి ఎక్కువ మంది పోవడానికి కారణం ఏంది? బౌద్ధ మతంలోకి ఇతరులు పోవడానికి కారణం ఏంది? క్రైస్తవ మతంలోకి ఇతరులు పోవడానికి కారణం ఏంది? కారణాన్ని పరిశీలించాలి కదా. హిందూ ధర్మం, సనాతన ధర్మం పురాతనమైంది కదా. మన భారతదేశానికి హిందూ ధర్మం, సనాతన ధర్మం పురాతనమైంది కదా. పురాతనమైన ధర్మం మన భారతదేశ ఎల్లలు దాటి ఇతర దేశాల ప్రజలు ఎందుకు ప్రభావితం చేయకుండా పోయింది? ఏ లోపం ఉన్నది? పురాతనమైంది కదా. సనాతన ధర్మం తర్వాతనే, లేదా హిందూ విశ్వాసం తర్వాతనే క్రైస్తవం వచ్చింది కదా. ప్రతి దేశంలో ప్రభావితం చేస్తుంది కదా. ఇస్లాం ఎక్కడో మొదలై ప్రపంచ దేశాల్లో దాదాపు 60%, 70% దేశాల మీద ప్రభావితం చేస్తున్నది కదా. సో మన దేశం దాటి బయట ఎందుకు పోలేకపోయాం? సనాతన ధర్మం తర్వాతనే మిగతా ధర్మాలు వచ్చినాయి కదా ఇదే ఈ ప్రపంచంలో. మనం ఎందుకు గుర్తించకపోయినాం? మన ధర్మంలో ఒక లోపం ఏంటిది? సనాతన ధర్మంలో ఏదైనా లోపం ఉన్నదనుకుంటే కులవ్యవస్థను సమర్థిస్తూనే ఉంటుంది. హిందూ ధర్మంలో ఏదైనా లోపం ఉన్నదంటే కులవ్యవస్థను సమర్థిస్తున్నట్టుగానే ఉంటుంది. కులవ్యవస్థను సమర్థిస్తే అందులో లోపం ఉన్నట్టే. అది హిందూ ధర్మమైనా సనాతన ధర్మమైనా. కులవ్యవస్థ సంబంధించకపోతే హిందూ ధర్మమే గొప్పది కావచ్చు, సనాతన ధర్మమే గొప్పది కావచ్చు. కానీ పురాతనమైన సనాతనమైన మన ధర్మం ప్రపంచాన్ని ప్రభావితం చేయలేకుండా పోయింది. కానీ ఇస్లాం ధర్మం మాత్రం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది. TDM 24 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం